తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు, 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు కలిసి చదువుకుందాం. తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకున్న వలనని మేము మీలో ప్రతివారిని హెచ్చరించు, ధైర్యపరచు, సాక్ష్యం ఇచ్చు. తండ్రి తన బిడ్డలే నడుచుకున్న రీతిగా మీలో ప్రతివారిని ఎట్లా మేము నడుచుకుంటామని మీకు తెలియను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:28. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలను, అలా చేసే రొట్టెను తినే పాత్రలో ఉంది త్రాగు. ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. యేసు ప్రభు వందనాలైన స్తుతులు అర్పిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుకోవడానికి సహాయం చేశారు. యోగ్యమైన రీతిలో మీ బలలో, మీ శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందడానికి మా ఇళ్ళ కృపనివ్వండి. చదువుకున్న లేఖన భాగం ద్వారా మాతో మాట్లాడండి, బలపరచండి, సమయం దీవెనకరంగా చేయండి. శత్రుకారుల మీద విజయం కోరుకుంటాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మనలను పిలిచిన దేవునికి తగినట్లుగా మీరు నడుచుకోవాలి. తన రాజ్యముకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. అది ఏం చేస్తున్నట్టు మీలో ప్రతి వారిని హెచ్చరిస్తున్నాడు, ధైర్యపరుస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు. సాక్ష్యం ఇవ్వడం అంటే తన సంగతి చెప్తున్నాడు. నేను నడుచుకున్నాను, మీరు నడుచుకోండి అని అంటున్నాడు. హెచ్చరిస్తున్నాడు అంటే తప్పులు చేయొద్దు, చేస్తే శిక్ష ఉంది, హెచ్చరిస్తాడు. ధైర్యపరుస్తున్నాడు. ఏం ధైర్యం అంటే బలహీనతల్లో, తర్వాత నిందల్లో, అవమానాలు, శ్రమల్లో, శోధనల్లో ధైర్యంగా ఉండమని ధైర్యపరుస్తున్నాడు. కాబట్టి ఇంతకీ మొత్తం మీద ఏం చేయాలట? తన రాజ్యముకు మహిమకు మిమ్మల్ని పిలుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలి. మనల్ని పిలిచాడు, తన రక్తం ఇచ్చి కొన్నాడు యేసుప్రభు. ఆయనకు తగినట్టుగా మనము నడుచుకోవాలి, మనకు తగినట్టుగా కాదు. ఈ సంగతిని నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఉద్యోగాల్లో చేరిన వారు ఆ కంపెనీకి తగినట్టుగా లేదా గవర్నమెంట్కి తగినట్టుగా ఉద్యోగం చేస్తారా, మనకు తగినట్టుగా మనం చేస్తావా? అంతేనా? పని చేసినా సరే, ఏదైనా పనిలో ఏదైనా ఎవరి దగ్గరైనా పని చేసినా పని మన సొంతమే చేస్తాం. వాడు పనికి పెట్టుకున్న పని చేయాలి, మనకు డబ్బులు ఇస్తాడు. వాళ్ళకి తగినట్టుగా చేస్తామా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తామా? వాళ్ళకి తగినట్టుగానే చేస్తాం. అలాగనే యేసుప్రభు వారు తన రక్తం ఇచ్చి కొన్నాడు తన రాజ్యం కోసం. మరి ఆయన తగినట్టుగా జీవిస్తామా, మనకు తగినట్టుగా జీవిస్తామా? ఇది మాత్రం గట్టిగా చెప్పరు. ఇందాక బాగా గట్టిగా చెప్పేశారు, ఇది గట్టిగా చెప్పరు, అంటున్నారు. దేవునికి తగినట్టుగా మనం జీవిస్తే కదా గట్టిగా చెప్పడానికి. అదేదో ఆయన మనకు అచ్చుండిపోయి, మనకు ఏ జన్మలోనో మన భాషలో మనకు రుణం ఉండిపోయి, మనం తప్ప ఇంకా ఆయనకి ఎవరు దొరకరని, ఆయనకి ఎవరు దొరక్క మనల్ని తెచ్చుకున్నట్టు, తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నట్టు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. కాబట్టి మనం ఆయనకు తగినట్టుగా జీవించాం, మనకు తగినట్టుగా ఆయన ఉండాలనుకుంటాం. అంతేనా? ప్రభా నువ్వు అజయ్యి, ప్రభా నువ్వు ఇజ్జయ్యి అంటే అది మన ఇష్టం. అది నువ్వు చెయ్యి అంటుంటాం దేవుడిని. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయనకు తగినట్టుగా నువ్వు జీవించు అని. ఆయన రాజ్యానికి తగినట్టుగా జీవించు అంటే ఆయన రాజ్యంలో ప్రజలు ఉన్నారు, ఆ ప్రజలకు తగినట్టుగా జీవించు. ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికా పోతారు అనుకోండి, ఇండియాలో ఉన్నట్టుంటే అమెరికాలో కుదురుతుందా? ఇండియాలో నానా చెత్త కారులోంచి తీసి బయట వేస్తాం.
అవునా? కారులో వెళ్తుంటాం, చెత్త అంతా బయట వేస్తుంటాం రోడ్ల మీద, ఎవడు పట్టించుకోడు. అమెరికా పోయి రోడ్డు మీద కారులోని చెత్త వేసారు అనుకోండి, ఒక ఆయన ఒకసారి ఒక కాగితం ముక్క ఇసిరేసేట, ఒక బిల్లు ఏదో ఇసిరేసేట. ఇసిరేస్తే వెనకన పోలీస్ ఆయన వచ్చి ఆ కాగితం ముక్క మళ్ళీ ఏరి తీసుకొచ్చి వీడిని ఓవర్టేక్ చేసి వీడికి మళ్ళీ ఇచ్చేట, అయ్యా నువ్వు పడేసుకున్నావని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు వీనికి అర్థం కాలేదు. కొద్దిసేపు మళ్ళీ విసిరేసేట, విసిరేస్తే మళ్ళీ వెనకబడ్డాట. వెంటబడి మళ్ళా తీసుకొచ్చి పోలీస్ ఆయన మళ్ళీ కారాపి ఇచ్చేటోళ్ళు నువ్వు పారేసుకున్నావు అంటే, లేదు దిస్ ఈజ్ వేస్ట్ అని పారేసాను అన్నట్ట. అలాగా దా పెనాల్టీ కట్టు. వెంటనే బుక్ తీసేట జేబులో నుంచి, పెనాల్టీ కట్టు. ఎందుకు? నీ చెత్త నీ దగ్గర పెట్టుకోవాలి, రోడ్డు మీద వేయటానికి కుదరదు. అర్థమైందా? ఆయన రాజ్యమునకు తగినట్లుగా అక్కడ నడుచుకోవాలి. ఇక్కడ ఏదో మనకు మన రాష్ట్రంలో కొద్దిగా ఇబ్బంది ఉంది, కానీ ఆంధ్ర వెళ్ళామనుకోండి, ఓ బ్యాగ్ నిండా కట్ట 1000, 2000 కరపత్రాలు పెట్టి టప పంచేయచ్చు. వాడిని ఏం చేస్తారు మన వాళ్ళు? బైక్ వేసుకెళ్ళిపోతుంటే ఆపి మరీ మన కరపత్రం ఇచ్చేస్తాం. వాడు పాపం తీసుకుంటారు. అమెరికాలో అట్లా కుదరదు, ఇట్లా పట్టుకుని నిలబడాల. అర్థమైందా? ఇలా పట్టుకుని నిలబడాలి, కరపత్రం అంతే. వాడు వెళ్ళిపోతున్నవాడు కావాలంటే వచ్చి తీసుకుంటాడు, నువ్వు తీసుకుంటావా అని అడగడానికి కూడా లేదు. అడిగితే అదొక పెద్ద క్రైమ్, తప్పు అయిపోతుంది. ఎక్కడికి ఏ రాజ్యానికి పోతే ఆ రాజ్యంలో ఉన్నట్టుగా ప్రవర్తించాలి అంతే. ఈ బైబిల్ అంతా చదివేసుకుంటున్నాం, కంఠస్థం చేసేస్తాం. 100వ కీర్తన చెప్పు, 103వ కీర్తన చెప్పు, నాకు బైబిల్ వచ్చిన యెరూషలేంకి వెళ్ళి చెప్పండి. కుదురుతుందా? ఒక ఆయన హోటల్కి వచ్చి కూర్చున్నట్టు, ఒక యూదుడు వచ్చి కూర్చుంటే ఆ సర్వర్ గారు, ఆయన పేరు ఏదో మోషే ఏదో, ఆ సప్లయరు వచ్చాడు. ఈయన యూదుడు అని కనిపెట్టి ప్రైజ్ లాడు అంటున్నట్టు. ప్రైజ్ లాడే సాల్మన్, మై నేమ్ ఈ సాల్మన్ అన్నట్ట. అంటే సాల్మన్ మా పేరు నిన్నెవడరా పెట్టుకోమన్నాడు అని అడిగేటవాడు. అర్థమైందా? సాల్మన్ మా పేరు, యూదుల పేరు నువ్వెందుకు పెట్టుకున్నావు అని అన్నట్టు. వాడేదో మెచ్చుకుంటాడు అనుకున్నాడు వీడు. అర్థమవుతుందా? ఎంత మాట్లాడుకున్నా యెరూషలేంలో పోయి సువార్త చెప్పడానికి లేదు, సిలువేస్తారు. మళ్ళా అక్కడ సువార్త లేదు, అక్కడ క్రైస్తవుని ఒప్పుకోరు, అంగీకరించరు. ఇప్పుడు కాదు, యుగాంతంలో అంగీకరిస్తారు వాళ్ళు. కనుక తన రాజ్యం, మన భూమి మీద ఉన్న రాజ్యాలకు ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది, దాన్ని అనుసరించాల్సిందే. మనం ఎక్కడ ఉంటామో, ఏ దేశంలో ఉంటామో ఆ దేశ చట్టాన్ని అనుసరించాలి, దానికి తగినట్టుగా నడుచుకోవాలి, లేకపోతే శిక్షలు పడతాయి. స్కాట్లాండ్లో పిల్లల్ని కొట్టకూడదుట. మన ఇండియన్ పేరెంట్స్ తెలియక శుభ్రంగా చితకబాదేశారు పిల్లలు ఇద్దరిని, వాళ్ళు అల్లరి చేస్తున్నారని. పిల్లల్ని వీళ్ళు అట్టు పెట్టుకున్నారు పోలీసులు, వీళ్ళిద్దరికి జైలు శిక్ష వేశారు. తల్లిదండ్రులు మామూలుగా చాలా సంవత్సరాలు వేశారు జైలు శిక్ష. జైల్లో పడేశారు. అయ్యో మేము లేకుండా వాళ్ళు ఎట్లా పెరుగుతారు? వాళ్ళే పెరుగుతారు, నువ్వు ఉండి పెంచేదేముంది, కొట్టడమే కదా అంటారు వాళ్ళు. కొట్టకూడదుట, కొట్టారని లోపలేశారు అంతే. అది ఆదేశం చట్టం. ఎంత తేడా ఉంది చూడండి. మన ఇష్టానుసారంగా మనం బతకడానికి మన ఇంట్లో బతకొచ్చు అంతే. మరి ఇది మన ఇల్లు కాదు, ఇది దేవుని ఇల్లు, తన రాజ్యము, అంటే దేవుని రాజ్యం. ఇప్పుడు ఆయనకు తగినట్టుగా బ్రతకాలి. బతుకుతున్నామా? ఆయన తగినట్టు బతకాలంటే ఆయన తగినట్లుగా, అంటే ఎట్లా నడుచుకోవాలి, ఆయన పద్ధతులన్నీ తెలుసుకోవాలి. దానికి తగినట్టుగా మనల్ని మనం సరి చేసుకొని దానికి తగినట్టుగా నడవాలి. ఇప్పుడు మనం ఇష్టానుసారంగా నడుస్తాం. విశాల మార్గము, ఇరుకు మార్గము. ఆ ఇరుకు మార్గాన్ని వదిలేస్తాం, విశాల మార్గంలో పరిగెడుతూ ఉంటాం. అటు నుంచి ఇటొక కాలు ఇటేస్తాం, ఇటొక కాలు అటొక కాలు, ఇటు వేసేసి ఆరాధన చేస్తాం. ఆ కాలు అటు తీసి మళ్ళీ ఏదో చేస్తాం. అంత కోతి కొమ్మచులు. కోతులు చూడండి ఏం చేస్తాం, ఈ చెట్టు మీద, ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీదకి, ఈ చెట్టు మీదకి గంతులు వేస్తాం. మనం అంతే, ఇటొక గంత వేస్తాం, అటొక గంత వేస్తాం. ఈ మధ్యలో ఉన్నప్పుడు యేసుప్రభు వస్తే అంతే సంగతులు, మన గంతులు ఆగిపోతాయి. కాబట్టి దేవునికి తగినట్టుగా, ఆయన రాజ్యం తగినట్టుగా నడుచుకోవాలి. అంటే భక్తియుతమైన జీవితం చాలా అవసరం, భయంతో కూడిన జీవితం చాలా అవసరం. అర్థమైందా? భక్తి చాలా అవసరం. భక్తితో పాటు భయం ఉండాలి, క్రమయుక్తమైన భక్తి ఉండాలి, క్రమంతో కూడిన భక్తి.
పొద్దున్న లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు దేవుని దగ్గర? ఎంతసేపు చేసుకున్నారు? రోజు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? మందిరానికి ఏ టైంకి వస్తున్నారు? ఎన్ని కూడికలకు వస్తున్నారు? ఎంతసేపు దేవుని వాక్యం చదువుతున్నారు? ఏదైనా మాట్లాడాలన్నా కానీ, ఏదైనా చూడాలన్నా కానీ, చెయ్యాలన్నా కానీ దేవుని భయం ఎంతమందికి దేవుని భయం కలుగుతోంది? అమ్మో దేవుడు ఏమంటాడో అని ఎంతమంది అనుకుంటున్నారు? భయం లేని, భక్తి లేని జీవితాలు ధైర్యం పుట్టించవు. చూడండి, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనమా? యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? యోబుతో స్నేహితులు అంటున్నారు. ఆ స్నేహితులు ఏం గొప్ప భక్తులు కాదు, కానీ వారు యోబును సవాల్ చేస్తున్నారు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటే, భక్తి ఏం పుట్టిస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. మనం పొద్దున్న లేచి ఒక గంట సేపు ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, మనకు ధైర్యం ఏమిటంటే, నేను ప్రార్థన చేసుకున్నా, నా సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు అనుకో. పొద్దున్న ఆలస్యంగా లేచి ప్రార్థన ఏం లేదు, చేయలేదు, ఏం లేదు, టకటకమని రెడీ అయిపోయి బయటకు వచ్చేసామనుకోండి, ప్రతిదాన్ని భయపడతాం. ఎందుకు? అరే వాళ్ళు ప్రార్థన చేయలేదు ఏమవుతుందో, ప్రార్థన చేయలేదు ఏమవుతుంది. అలాగే 2-3 రోజులు అలవాటు అయిపోతే ప్రార్థన అక్కర్లేదు, ఏమైనా అవదు అనుకుంటాం. భక్తిహీనమైన జీవితం మెల్లిగా అలవాటు అయిపోతుంది. యోబుతో ఎందుకు అంటున్నారు? యోబుకు 10 మంది పిల్లలు చనిపోయారు, ఆస్తులన్నీ పోయాయి, ఆస్తి సున్నా అయిపోయింది. తూర్పు దేశపు వారిలో ఆయనే మిక్కిలి ధనవంతుడు, ఆస్తి అంతా పోయింది. తర్వాత పిల్లలు పోయారు, ఎవరు లేరు. శరీరం అనారోగ్యంతో కొట్టబడుతోంది, సహాయం చేసేవారు లేరు. దుర్వాసన కొడుతోందిట, దగ్గరికి ఎవడు రాడు. అయితే ఎదుటివారు ఏమంటారు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అంటారు. అంటే వాళ్ళు వెక్కిరిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే, మనకు భక్తి, యోబులో ధైర్యం ఉంది కాబట్టి అంత నష్టం వచ్చినా సరే ఇంకా యథార్థతను విడవలేదు. భార్య అంది, నీవు దేవుని దూషించి మరణం అయిపో, యథార్థతను విడిచిపెట్టవా అని. కాబట్టి ఆయన భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది. మన భక్తే మనకు ధైర్యం అన్ని పరిస్థితుల్లో. భక్తి లేకపోతే ధైర్యం ఉండదు. ఓ రకనే దేవుని తిట్టుకుంటావు, మనుషులను తిట్టుకుంటావు, నువ్వు తిట్టుకుంటావు, ఏదో ఒకటి చేస్తావు, నానా ప్రయాసపడుతావు. కానీ భక్తి ఉంటే ధైర్యం ఉంటుంది. పరిస్థితులు ఏవైనా కొద్దిసేపు కలవరం పొందినా మరలా ఏమవుతావంటే ధైర్యం పెడతాం, ధైర్యంతో మరలా ముందుకు సాగుతాం. భక్తి ఉండాలి. ఏమిటి భక్తి? యాకోబు పత్రికలో చూడండి చెప్తాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. యాకోబు పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కళంకమునైన భక్తి ఏదనగా, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తాను కాపాడుకోవడం. పరామర్శించడం చాలా పని చేస్తారు. ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవాలి, ఇది భక్తి. లోకంలో ఉండే మాలిన్యం మనకు అంటొద్దు, అది భక్తి. అది మనకు అంటకుండా జాగ్రత్త పడాలి. దాని నుండి మనం తప్పించుకోకుండా చాలాసార్లు అదంతా తెచ్చి బురద రాసుకుంటూ ఉంటాం. మళ్ళీ రాసుకునేదేనో, ప్రభువా యేసు రక్తమే చేయము, నీ రక్తంతో కడిగే ప్రభువా అని మళ్ళీ వెనకనే రాసుకునేది, రాసుకునేది కడిగేమనంటే యేసు రక్తం అంతా ఉందిలే, పర్వాలేదు. రాను ఏమైందంటే అది పోతుంది, నిర్లక్ష్యం వస్తుంది. కడుక్కునేది ఏం కావట్లేదులే, పర్వాలేదని అనుకుంటే అప్పుడు ఏమవుతుందంటే పాపం మెల్లగా లోపల ప్రవేశించి ఆ తర్వాత స్థిర నివాసం చేస్తుంది. చక్కగా కూర్చుంటుంది, దానికి పంపించలేము. అర్థమైందా? ఖాళీగా ఉన్న ఇంటిలోనికి ఎన్ని దయ్యాలు వస్తాయట? 7. మరి 7 అంటే మొదట ఉన్నది 1, ఇంకా 7, మొత్తం ఎన్ని? ఇప్పుడు వాడి పరిస్థితి ఏంటి? మారు మనస్సు పొందిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత జీవితాన్ని చాలా భద్రం చేసుకోవాలి. అది శుభ్రం చేయబడిన ఇల్లు ఎక్కడుంది చెప్పండి? అది యేసు వార్తలో ఉంది. తీసి చూపిస్తారా? మేము చూపించగాటికి నువ్వెందుకు అంటారేమో.
యా, అట్లే ఉంది పరిస్థితి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త. మిమ్మల్ని చూస్తుంటే నేను కాలేజీలో చదివిన రోజులు గుర్తొస్తున్నాయి. మా లెక్చరర్లు ఏం చేసేవారు తెలుసా? మేము కాలేజీలోకి వచ్చామని కూడా వాళ్ళు కనికరించకుండా క్వశ్చన్లు వేసేవారు. ఆన్సర్ చెప్పమని క్వశ్చన్ క్వశ్చన్ వేసి ఎవరు చెప్తారా అంటే ఎవడో చెప్తాడు కదా వచ్చినాడు. ఎవరు చెప్పకపోతే ఎవడికి రాదని కాదు, ఫస్ట్ ఒకటి పేరు చెప్పి లేపేవారు. నెక్స్ట్ 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 మొత్తం క్లాస్ అంతా లేపి నిలబెట్టేవారు. మళ్ళీ ఇంటర్మీడియట్ చదువుతున్నాం మేము. క్లాస్ అంతా లేపి నిలబెడితే నాలుగు వాళ్ళు బురదించుకొని చదివితే కదా, చదివిన దానికేమో టకామని సమాధానం చెప్పేవాళ్ళం. చదవకపోతే నన్ను పిలవకపోతే బాగున్నాను అనుకున్నట్టు. మీరు అట్లా ఉన్నారు, వెంటనే బురదించేసి ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు. చదవండి బైబిల్ బాగా, అర్థమైందా? మొన్న ఎక్కడికో వెళ్ళాను, వీళ్ళకి ఏం రాదన్నట్టున్నారు. వాక్యం చెప్తే టకటగా చెప్పేస్తున్నారు. బైబిల్ తెరవకుండానే కంఠస్థం చేశారు. ఉండదు బైబిల్ తెరవకుండానే వాక్యం వెనకనే చెప్తూనే ఉన్నారు వాళ్ళు. మన సావాసం కాదు, కంఠస్థం చేయాలా, లేకపోతే ఎక్కడుందో గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో చదువుతూ ఉంటే అవి గుర్తుంటాయి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. 43. అపవిత్ర ఆత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదును అనుకుని వచ్చి ఆ ఇంటి ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును. అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండు. అందుచేత ఆ మనుష్యుని కడవరి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించు. కాబట్టి అపవిత్రాత్మ వదిలిపోయింది, మారు మనసు పొందాం. ఇప్పుడు ఇల్లు ఊడ్చి అమర్చి ఉంది, ఖాళీగా ఉండకూడదు. దానిలో పరిశుద్ధాత్మ నిత్యము నివసిస్తూ ఉండాలి. ప్రార్థన ఎంత చేస్తాం, పరిశుద్ధాత్మ అంతూ ఉంటాడు. దానిలోనికి మళ్ళీ ఒక దయ్యాన్ని రానివ్వకూడదు. సాతాను ఎప్పుడూ మనల్ని బలహీనపరిచి పాడు చేయాలని చూస్తాడు. ఏదో ఒక రకంగా మనల్ని నష్టపరచాలి, అది వాని యొక్క ఉద్దేశం. కాబట్టి ఏం చేస్తాడంటే మరి 7 ఇప్పుడు వాడి బలం చాలదు, మరి 7 తీసుకొస్తాడు. 8 అయిపోతాయి. 8 కలిపి కూర్చుంటాయి. 8 అంటే అర్థమైంది చెప్పండి. ఇప్పుడు ఇదివరకు ఒక బీరు బాటిల్ తాగేవాడు రోజుకి, ఇప్పుడు ఎన్ని తాగుతాడు? 8 తాగుతాడు. ఒక దయ్యం ఉంటే ఒక బీరు బాటిల్ తాగుతాడు. 8 దయ్యాలు ఉంటే 8 బీరు బాటిల్ రోజుకి తాగుతాడు. మళ్ళీ లేస్తాడా వాడు? అర్థమైందా? వాడు అక్కడే ఉంటాడు. ఎక్కడ షాప్ దగ్గరే ఉంటాడు ఇంక వాడు. ఆ పరిస్థితి మన జీవితాల్లో రాకుండా జాగ్రత్త పడాలి. ఇది భక్తిహీనత. భక్తిహీనతకు అవకాశం ఇవ్వకూడదు. అసలు వాటి పేరే ఎత్తొద్దని అన్నాడు కొలస్సీ పత్రికలో. వాటి పేరే ఎత్తొద్దు, వాటిని గురించి మాట్లాడొద్దు. ఏది అపవిత్రమైనవో వాటి గురించి అసలు మాట్లాడొద్దు. అది మనకు అనవసరం, మనకెందుకు అది? అది వాటి గురించి మాట్లాడటమే పాపం అయిపోతుంది, బలహీనత అయిపోతుంది, నష్టపోతాం. ఇది భక్తిహీనత. ఈ భక్తిహీనత ఏం చేస్తోంది? మతిహీనతను తీసుకొస్తుంది. బుద్ధిహీనతను, మతిహీనతను తీసుకువస్తుంది. ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకున్న వాక్యం చూడండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞానాభ్యాసం చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకును భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితనమనియు గ్రహించుటకును రూఢి చేసుకుని నా మనస్సు నిలిపితుని. కాబట్టి భక్తిహీనత ఏమో బుద్ధిహీనతను తెస్తుందిట, బుద్ధిహీనత దేని తెస్తుందిట? వెర్రితనాన్ని తీసుకొస్తా. అంటే ఏం చేస్తున్నామో తెలియదు, ఏం హే అనాలి చివర్లో, అంతే. అంటే అంతా అయిపోయిన తర్వాత ఎందుకు చేశారండి హే, ఇది వెర్రితనం. దావీదాడు పోయాడు, ఆకీషు రాజు దగ్గరకు పోయాడు. పోయిన తర్వాత ఆవిడని పట్టుకున్నారు. పట్టుకుంటే ఆవిడ చొంగగార్చుకొని దాని మీద ఏం చేసి వెర్రివాన్లాగా యాక్షన్ చేసేట, తలుపులు గిక్కుంటూ. అది ఎందుకంటే ఆవిడ పోయి వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు. అది వెర్రితనం. అనేకసార్లు మనం వెర్రివారి వలె ఉండాల్సి వస్తుంది భక్తిహీనత కనుకుంటే. అర్థం చేసుకోవాలి. అంటే వెర్రివారిలాగా ఉన్నామంటే అవమానం తెచ్చుకుంటాం, సిగ్గు తెచ్చుకుంటాం. అది ఎక్కడికి పోదు, అది అట్లే ఉంటుంది మన మీద, అది మనల్ని శతాయిస్తుంటుంది. కాబట్టి
ఆయన రాజ్యమునకు తగినట్లుగా నడుచుకోవాలి. దానికోసమైన తీర్మానం అవసరము. ప్రభువా, నీకు తగినట్టుగా, నీ రాజ్యానికి తగినట్లుగా నేను నడుచుకుంటాను. అది ఎట్లా? బైబిల్లో ఏం చెప్పాడో, కొత్త నిబంధన గ్రంథంలో ఏం చెప్తున్నాడో దాని ప్రకారం నడుచుకోవాలి అంతే. ఎక్సెప్షన్స్ ఏమీ లేవు. మనం ఏదో ఎక్సెప్షన్స్ చెప్పుకుంటాం. అలా చేయొచ్చు, ఇలా చేసినా పర్వాలేదు, అది చూసినా పర్వాలేదు, ఇది చేసినా పర్వాలేదు, అక్కడ పోయినా పర్వాలేదు. మనం పోయాం కానీ అక్కడ ఏం చేయలేదు కదా. అసలు నువ్వు వెళ్ళొద్దని చెప్తున్నావు బైబిల్, మళ్ళీ పోయింది కానీ ఏం చేయలేదు. అవన్నీ ఎందుకు? అర్థమైందా? అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండమని అన్నాడు. అసలు ఆ అపవిత్రమైన మాటలే వద్దు. అవే కొరుకుడు పుండు పాకినట్లు పాకుతాయిట. అంటే కొరికేస్తాయి, అంటే క్రియల్లోకి వచ్చేస్తాయి. భక్తిహీనమైన మాటలే భక్తిహీనమైన కార్యాలను తీసుకొని వస్తాయి. భయం ఉండాలి. నేను తప్పిపోతానేమోనన్న భయం ఉండాలి. ఈ మార్గంలో నుంచి తప్పిపోతానేమో, మరలా నష్టపోతానేమోనన్న భయం ఉండాలి. నా ఆశీర్వాదాలు పోతాయేమోనన్న భయం ఉండాలి. ఆ భయం లేకపోతేనే నిజంగా పోతాయి. అర్థమవుతుందా? కాబట్టి ఆయన రాజ్యమునకు, ఆయన నీతికి, ఆయనకు తగినట్లుగా నడుచుకోవాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినం దానికోసం ఒక తీర్మానం అవసరం. ప్రభువా, మాటల్లో కానీ, చూపుల్లో కానీ, ఆలోచనల్లో కానీ, వీటన్నిటిలో కూడా, నా క్రియల్లో కానీ, సంభాషణల్లో కానీ, సహవాసంలో కానీ నేను తప్పిపోతున్నాను. నన్ను క్షమించండి. మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ రాజ్యముకు, మీ నీతికి, మీకు తగినట్లుగా నడుచుకుంటాను. నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. నూతనమైన ప్రార్థన ఒప్పుదలతో, తీర్మానంతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. ప్రియ ప్రభు సహాయం చేయండి గాక.